Dear students, this is Srinivasu, working as a lecturer of Computer Science, ABN PRR College of Science, Koguru. Okay, today we'll discuss about DBMS approach. In the last session, we already discussed file-based system. ఫైల్ బేస్డ్ సిస్టమ్ అంటే ఏం చెప్తున్నాం, డేటా అంతా మనకి ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఫైల్స్ ఓరియంటెడ్గా స్టోర్ అవుతుంది. అంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ లిమిటేషన్స్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏవైతే మనకి లిమిటేషన్స్ ఉన్నాయో ఆ లిమిటేషన్స్ ఏంటి, ఒకసారి మనం ఫైల్ ఓరియంటెడ్ దాంట్లో లిమిటేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఏంటవి? అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా. అంటే ఈ అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా అంటే ఏంటి? రిడెండెన్సీ మీన్స్ డూప్లికేషన్. ఈ డూప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైల్ ఓరియంటెడ్ సిస్టంలో కంట్రోల్ చేయలేదు. ఏ విధంగా కంట్రోల్ చేయలేదు అని అంటే, ఫైల్స్ అన్నీ సెపరేట్గా ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయి ఫైల్స్ అన్నీ. అలాంటి ఇండివిజువల్గా ఉన్న ఫైల్స్ అన్నీ ఏమవుతాయి, మనకి ఒకే కాపీ ఆఫ్ డేటా డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ అయి ఉంటుంది. దానివల్ల మనకి రిడెండెన్సీ అనేది బాగా రేజ్ అవుతుంది. ఆ రిడెండెన్సీ ఎప్పుడైతే రేజ్ అయిందో, అంటే బాగా ఎక్కువగా అవుతుందో, ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా, అంటే డేటా అనేది కన్సిస్టెంట్గా ఉండదు, అంటే కరెక్ట్గా ఉండదు. ఒక ప్లేస్లో ఉన్న డేటా ఒక చోట స్టోర్ అవుతుంది, మళ్ళీ అదే డేటా వేరే చోట స్టోర్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే ఒక టైప్ ఆఫ్ డేటాని తీసుకొద్దామంటే 2 ఫైల్స్ అనేవి వస్తాయి, అందులో ఏ డేటా అనేది కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలియదు. అలాగే ఇన్ఫ్లెక్సిబిలిటీ, అంటే ఎక్కడైనా సరే మాడిఫై చేద్దామన్నా మాడిఫై చేయడం. అలాగే ల్యాక్ ఆఫ్ బ్యాకప్, అంటే ఒకసారి సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందా, లేకపోతే డేటా ఏదైనా మధ్యలో ఆగిపోయినా మళ్ళీ రిమైనింగ్ బ్యాకప్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ లిమిటెడ్ డేటా షేరింగ్. ఎందుకంటే మనకి ఫైల్ ఓరియంటెడ్ సిస్టంలో అనేది మనకి ఈ ఇండివిజువల్ పీసీలో ఉంటుంది కాబట్టి ఆ పీసీలో ఏం ప్రాబ్లం వస్తుంది, మనకి డేటా షేరింగ్ అవ్వదు. అలాగే ఫోన్ ఏం స్టాండర్డ్స్ ఫాలో అవ్వవు. అలాగే ఒక డేటా అనేది ఒక ఫైల్స్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి ఒక ఫైల్లో ఉన్న డేటా ఇంకొక ఫైల్లోకి మనకి అసలు చేంజ్ అవ్వడం జరగదు. నెక్స్ట్ ఎక్సెసివ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ అండ్ లో ప్రోగ్రామింగ్ ప్రొడక్టివిటీ. అంటే మనం ప్రోగ్రామ్ని మెయింటైన్ చేయాలి అని అంటే కొంచెం స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తేనే దాన్ని మనం ఎక్కువగా మనం నోవే డేస్ కానీ లేకపోతే లేటర్ డేస్ కానీ లేకపోతే ఫ్యూచర్ డేస్ కానీ ఏవైనా సరే స్టేబుల్గా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏంటి, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ లిమిటేషన్స్. ఏవైతే ఉన్నాయో ఆ లిమిటేషన్స్ అన్నిటిని మనం రిమూవ్ చేయడానికి ఒక న్యూ అప్రోచ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ న్యూ అప్రోచ్ ఏంటి అని అంటే మనకి డిబిఎంఎస్ అప్రోచ్. ఓకే, అంటే మనం ఫస్ట్ యూనిట్లో చెప్పడం జరిగింది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనకి ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫస్ట్ ఫైల్ ఓరియంటెడ్ సిస్టమ్ అని చెప్పి చెప్పడం, అలాగే లాస్ట్ సెషన్లో కూడా ఈ పాయింట్ని నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ వరకు ఎంతవరకు మనకి ర్యాపిడ్గా డెవలప్ అయిందో ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే ఫైల్ ఓరియంటెడ్. ఆ ఫైల్ ఓరియంటెడ్ నుంచి డిబిఎంఎస్కి ఎలా మారింది, అసలు అప్లికేషన్ అనేది ఏ విధంగా మారిందో ఒకసారి చూద్దాం. అసలు డిబిఎంఎస్ అంటే ఏంటి, మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఎనేబుల్స్ యూజర్స్ టు క్రియేట్ అండ్ మెయింటైన్ ది డేటాబేస్. అది అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఏం చేస్తారు, యూజర్ తీసుకుని క్రియేట్ చేయటం కానీ మెయింటైన్ చేయటం కానీ, అంటే మరి ఎప్పటికైతే కావాలనుకుంటే అప్పుడు ఇన్సర్ట్ చేయటం కానీ, అలాగే ఎప్పుడైతే మనకి రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయటం కానీ, ఈ విధంగా మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. అదే ఇంకో మనకి ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఎందుకంటే డిబిఎంఎస్ అనేది కంప్యూటరైజ్డ్ అప్లికేషన్. ఓకే, నాట్ ఏ మాన్యువల్. అంటే మనకి పేపర్ మీద కానీ బుక్ మీద కానీ రాసే విధానం కాదు, ఇది కంప్యూటరైజ్డ్ అప్లికేషన్ కాబట్టి సాఫ్ట్వేర్. యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఫైల్స్. ఓకే, ఏ విధంగా అప్లికేషన్ అంటే మనకి ఇంటర్ఫేస్ బిట్వీన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఫైల్స్.
అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి డేటా ఫైల్స్కి ఏ విధంగా అంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి. యూజర్ ఉన్నారు. యూజర్ అంటే మనం. ఇప్పుడు మనం ఒక డేటాని తయారు చేసి పెట్టుకొని ఎక్కడ స్టోర్ చేసుకున్నామంటే డేటాబేస్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు అలాంటి డేటాబేస్లో స్టోర్ చేసిన డేటాని మనం ఏం చేయాలి? యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా మనం యూజర్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అంటే సింపుల్గా తీసుకుందాం. మనం ఒక కంప్యూటర్లో ఏదైనా టైప్ చేద్దాం అనుకున్నాం. సపోజ్ మీకు తెలుసు ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసు. ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ తీసుకున్నాం. ఓకే, వర్డ్ అనేది ఓపెన్ చేసాం. మనం అందులో ఏదైనా టైప్ చేద్దాం అనుకున్నాం. ఓకే, అంటే మీరు ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ ఉపయోగించి ఒక బయోడేటా తయారు చేద్దామంటే మీరు తీసుకునే యాక్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు యూజర్ అంటే మీరు. ఓకే, ఇది మీరు దీన్ని తయారు చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాలి. కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చుంటే ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ అయిపోతుందా? ఇలాగ మనం చూస్తే ఓకే డేటా టైప్ అవుతుందా? అవ్వదు. మీరు ఏం చేయాలి? సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసి అందులో వర్డ్ ఓపెన్ చేసి తర్వాత మీరు ఏమనుకుంటున్నారో అది టైప్ చేయాలి. అదే విధంగా యూజర్ అనే వాళ్ళు ఉన్నారు. అదే అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. ఓకే, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మీరు మాన్యువల్గా పేపర్ మీద రాసుకున్న బయోడేటా సిస్టమ్ మీద రాయాలి అని ఇంటర్ఫేస్ కనపడాలి అని అనుకుంటే, ఒక ఎన్విరాన్మెంట్ కనపడాలి అనుకుంటే మీరేం చేస్తారు? ముందు అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఎంఎస్ ఆఫీస్ అనుకోండి. ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ ఈ డేటాబేస్లో నుంచి డేటా రిట్రీవ్ చేయాలి అని అనుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఉంది. అదేంటంటే ఎస్క్యూఎల్. మనకి కొర్రీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే కొర్రీ అంటే రిక్వెస్ట్. ఇప్పుడు మనం ఏదైనా ఒకళ్ళ దగ్గర నుంచి డేటాని మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ మైండ్లో ఉన్నది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మన మైండ్లోకి తెచ్చుకోవాలనుకుంటే ఏం చేస్తాం? అడుగుతాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే డిబిఎంఎస్లో ఉన్న అంటే డేటాబేస్లో ఉన్న డేటాని మనం అడగాలి అనుకున్నప్పుడు మనకు ఉపయోగపడేది మధ్యలో ఇంటర్ఫేస్ ఏంటి అని అంటే ఎస్క్యూఎల్. ఓకే, అంటే సింపుల్గా 2 పర్సన్స్ ఉన్నారనుకోండి. 2 పర్సన్స్, ఒకరికి తెలుగు వచ్చు, ఇంకొకరికి ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ వచ్చే పర్సన్ ఏదో సంథింగ్ వాడు లెసన్ ఏదో చెప్తున్నారు, మనకి తెలుగే వచ్చు. మనం ఇప్పుడు వాళ్ళని అడగాల. ఓకే, మరి ఏ విధంగా అడగాలి? అతనికి తెలుగు అర్థం కాదు. అప్పుడు మనం ఇంగ్లీష్లోనే క్వశ్చనరీ అడగాలి. అదేవిధంగా డేటాబేస్కి మనం డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఒక అప్లికేషన్ తెలియాలి. ఆ అప్లికేషన్ ఎస్క్యూఎల్ అనుకోండి. అదే ఇంటర్ఫేస్. ఇదిగోండి డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఈ మధ్యలో ఏం పనిచేస్తుంది అంటే ఎస్క్యూఎల్ పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ ప్రోగ్రాము ఇంటర్ఫేస్ త్రూ ఎస్క్యూఎల్, డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్. ఈ 3 ఎందులో ఉంటాయంటే ఆపరేటింగ్ సిస్టంలో ఉంటాయి. అంటే మన పర్సనల్ కంప్యూటర్లో అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పర్సనల్ కంప్యూటర్లో మనం డేటా స్టోర్ చేసుకున్నాం అంటే ఆపరేటింగ్ సిస్టంలో. ఇప్పుడు ఈ యూజర్ అనేవాళ్ళు ఏం చేస్తారు? ముందు ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అక్కడ క్వరీ టైప్ చేస్తారు. అంటే ఐ వాంట్ సంథింగ్ అని చెప్పి మనం ఓరల్గా ఏవైతే అడుగుతామో అలాగా మనకు ఒక రికార్డు కావాలి అని చెప్పి ఎస్క్యూఎల్లో రాస్తారు. అంటే మీకు నెక్స్ట్ కమింగ్ యూనిట్స్లో ఈ క్వరీ ఎలా రాయాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ ఎస్క్యూఎల్లో ఏంటంటే ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా నాకు ఈ డేటా కావాలి అని చెప్పి ఒక కోడింగ్లో రాస్తారు. అది వెంటనే ఈ ఆక్యుపై చేసి చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇట్స్ ఏ వ్యాలిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్. అప్పుడు సిస్టంలోంచి డేటా మనకు వస్తుంది. ఈ విధంగా మనకి డేటాబేస్ అనేది పనిచేస్తుంది. అదే మనకి సింపుల్గా అదే చెప్పాం. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఫైల్స్. అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఇవి, డేటా ఫైల్స్ అంటే ఇవి. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్లో ఉపయోగించి ఈ డేటా ఫైల్స్ని మనం రిట్రీవ్ చేసుకుంటాం. ఏం ఉపయోగించి? డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి. కాబట్టి మనకి డెఫినేషన్లోనే మొత్తం అంతా ఈ డయాగ్రామ్ బేస్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ యాక్ట్ యాజ్ యాన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఫైల్స్. ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, లెట్స్ గో టు ద పాయింట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్. ఓకే, అంటే మనకి అసలు డిబిఎంఎస్ అనేది ఈ విధంగా ఓకే ర్యాపిడ్గా ఇంత గ్రోయింగ్ మనకి సాధ్యమైంది అని చెప్పి
ఎలా చెప్పగలుగుతున్నాం అని అంటే మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా మనం ఈ డిబిఎంఎస్లో డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది అసలు అంటే కొన్ని రూల్స్ని ఫాలో అవుతుంది. ఆ రూల్ ఏంటంటే ఫస్ట్ ద సెపరేట్ లాజికల్ వ్యూ అండ్ ఫిజికల్ వ్యూ ఆఫ్ డేటాబేస్. డేటాబేస్లో డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఓకే, ఒక రూల్ ఫాలో అవుతుంది. అదే లాజికల్ అండ్ ఫిజికల్. లాజికల్గా అప్లై అవుతుంది, అలాగే ఫిజికల్గా డేటా స్టోర్. అది ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, లాజికల్ వ్యూ అంటే హౌ ది డేటా ఈజ్ పెర్సీవ్డ్ బై ఎండ్ యూజర్స్. అంటే ఎండ్ యూజర్ అంటే మనం డేటాని ఏ విధంగా తెచ్చుకోవాలో లాజికల్గా రిప్రజెంట్ చేస్తాం. అలా లాజికల్గా రిప్రజెంట్ చేసేది ఎక్కడ అంటే సింపుల్గా ఎస్క్యూఎల్లో. ఓకే, లాజికల్గా అప్లై చేస్తాం. ఓకే, అంటే సింపుల్గా ఇప్పుడు మీ బీకామ్ స్టాండర్డ్స్ ప్రకారం చెప్పుకోవాలనుకుంటే మనకి ఒక 1000 రూపాయలు కానీ 10,000కి కానీ ఎక్కడైనా సరే మనం వడ్డీకి తెచ్చుకున్నాం. ఓకే, ఒక 12 మంత్స్ అయింది అనుకోండి, 2% మనకి 2 రూపీస్ వడ్డీ అనుకోండి. అప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, మొత్తం అమౌంట్ ఎంత తీసుకున్నారు, ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఎన్ని నెలలు, ఓకే, అక్కడ 12 నెలలు అని రాసుకుంటాం. 10,000 తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100 రూపాయలకి ఎంత, 2 రూపాయలు, అలాగే 1000కి ఎంత, 10,000కి ఎంత అని చెప్పి మనం లాజికల్గా అప్లై చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే హౌ ది డేటా ఈజ్ పెర్సీవ్డ్ బై ఎండ్ యూజర్స్. అంటే డేటా ఏ విధంగా అయితే మనకి డేటాబేస్లో స్టోర్ ఉందో ఆ స్టోర్ అయిన డేటా ఏ విధంగా మనం తెచ్చుకుంటాం, ఆ తెచ్చుకునే ప్రాసెస్ని లాజికల్ వ్యూ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి ఫిజికల్ వ్యూ అంటే హౌ ది డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ స్టోరేజ్ మీడియా. అసలు ఎలా స్టోర్ చేస్తాం, ఎలా ఆర్గనైజ్ చేస్తాం అంటే ఏ అడ్రస్ ప్రకారంగా మనం అందులో స్టోర్ చేస్తాం. ఈ విధంగా ముందు ఈ 2 రకాల గురించి నేర్చుకున్న తర్వాత అప్పుడు క్యారెక్టరిస్టిక్స్లోకి వెళ్దాం. ఒకసారి ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. చూడండి, లాజికల్ వ్యూ అంటే లాజికల్ థింకింగ్ అంటారు కదా, లాజికల్గా మనం ఏ విధంగా అప్లై చేసి మేము చూద్దాం. ఈ లాస్ట్లో ఉన్న చూడండి డేటా ఫైల్స్ అంటే డేటాబేస్ అనుకోండి. ఇప్పుడు ఈ డేటాబేస్లోంచి డేటా ఇక్కడ కనబడుతున్న యూజరు తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన యొక్క మెయిన్ రూల్స్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటో చూద్దాం. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఇదిగోండి అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఓకే, అంటే యూజర్ అప్లికేషన్ అంటే డయాగ్రామ్ మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏంటంటే సిస్టమ్ కాల్స్. ఎప్పుడైతే మనం యూజర్ అనే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసాడో అందులో అప్లికేషన్ ప్రోగ్రాంలో డేటాబేస్లో ఉన్న డేటా ఏ విధంగా తెచ్చుకోవాలో ప్రొసీజర్ ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ కోడ్స్ అంటారు. అదే సిస్టమ్ కాల్స్. సిస్టమ్ ద్వారా మనం కాల్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఓకే, చూడండి, ఇంటర్ఫేస్ త్రూ ఎస్క్యూఎల్ అని. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. క్వెరీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, రిక్వెస్ట్ అని చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ క్వెరీ అంటే రిక్వెస్ట్, క్వెరీ ప్రొసెసర్ అన్నాడు. అంటే క్వెరీ ద్వారా అంటే ఒక రిక్వెస్ట్ని అడుగుతున్నాం, ఏమని అడుగుతున్నాం అనేది ఇక్కడ చూపిస్తాం. తర్వాత డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే డేటాని మెయింటైన్ చేసే ఒక పర్సన్. డేటాబేస్ స్కీమా అంటే ఏ విధంగా ఈ 3 లేయర్స్ అనేవి మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అని అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని ఇంటర్ఫేస్ త్రూ ఎస్క్యూఎల్ని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ కోడ్ అయిపోయింది. తర్వాత డిఎంఎల్ ప్రీ కంపైలర్ అని ఉంది. అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని. డిబిఎంఎస్లో మనకి ప్రాక్టికల్గా డేటాబేస్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేయాలి అని అంటే సమ్ క్వెర్రీస్ అప్లై చేద్దాం. ఆ క్వెర్రీస్ కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతాయి. ఆ స్టాండర్డ్సే మనం సింపుల్గా చెప్తాం. ఆ క్వెర్రీ ఏదైతే మనం అప్లై చేస్తామో ఆ క్వెర్రీ అనేది ప్రొసీజర్ జరుగుతుంది. జరిగిన తర్వాత డేటాబేస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ఫైల్లో అయితే డేటా ఉందో ఆ ఫైల్లోకి వెళ్ళి మన యొక్క రెలవెంట్ డేటా ఎక్కడుంది అక్కడి నుంచి డిడిఎల్ కంపైలర్, ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే చూడండి, ఇదంతా మనకి డేటాబేస్లో డేటాని స్టోర్ చేసిన తర్వాత మన డేటా ఎలా రిట్రీవ్ చేస్తుందో ఇంత ప్రొసీజర్ లోపల జరుగుతుంది అనమాట. అందువల్లనే డేటాబేస్ అనేవి మన అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, ఓకే, అలాగే డేటా షేరింగ్ ఉంటుంది, ఓకే,
చాలా మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా లాజికల్గా డేటాని ఈ స్టోర్ చేసిన డేటాని రిట్రీవ్ చేయడం కానీ, రిట్రీవ్ చేసిన డేటా మళ్ళీ మాడిఫై చేసి స్టోర్ చేయడం కానీ ఈ ప్రొసీజర్లో చెప్పుకుంటాం. ఈ ప్రొసీజర్నే మనం ఏమంటామంటే లాజికల్ వ్యూ అని అంటాం. అంటే డేటాబేస్లో డేటా ఇక్కడే చూడండి ఏమి ఇచ్చాడు, హౌ ది డేటా ఈజ్ పెర్సీవ్డ్ బై ఎండ్ యూజర్స్. అంటే ఈ ప్రొసీజర్నే మనం హౌ ది డేటా ఈజ్ పెర్సీవ్డ్ బై యూజర్స్ అంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డేటాబేస్లోంచి డేటా తెచ్చుకోవడం ఏ విధంగా అని చెప్పి చెప్తున్నారో దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఫిజికల్ వ్యూ అన్నాడు. ఫిజికల్ డేటా అంటే హౌ ది డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ స్టోరేజ్ మీడియా. స్టోరేజ్ మీడియా అంటే ఏంటి, మనకి హార్డ్ డిస్క్ అనుకోండి, అంటే సెకండరీ స్టోరేజ్ అంటారు. ఆ స్టోరేజ్ మీడియాలో డేటాని ఏ విధంగా మనం ఆర్గనైజ్ చేయాలని తీసుకోండి. ఇంకా రియల్ వరల్డ్ ఎంటిటీస్ తీసుకున్నాం. ఇందులో ఫిజికల్ డేటా స్టోరేజ్ ఇలా ఉంటాయి. అంటే మనకి డిబిఎంఎస్ యొక్క అంటే సింబాలిక్గా ఈ విధంగా చెప్తాం. ఈ విధంగా మనం సింబల్ని డ్రా చేస్తే ఇట్ ఈజ్ ఏ డేటాబేస్ అని చెప్తాం. ఆ డేటాబేస్లో డేటా ఈ విధంగా మనకి స్టోర్ అవుతుంది స్టోరేజ్ మీడియాలో అని చెప్పి సింపుల్గా ఒక డయాగ్రామ్లో మనం డ్రా చేయడం జరిగింది. అంటే డేటా స్టోర్ చేయటం మెయిన్ ఇంపార్టెంట్ కాదండి, డేటాని స్టోర్ చేసిన డేటాని మనం రిట్రీవ్ చేయటం, ఓకే, ఏ ప్రాపర్టీ ప్రకారం రిట్రీవ్ చేస్తున్నాం అనేది మనకి మెయిన్ ఇంపార్టెన్స్. ఈ విధంగా మనం 2 థింగ్స్ ఉన్నాయి. అవేంటి సింపుల్గా, ఓకే, ఒకటేంటి లాజికల్ వ్యూ అండ్ ఇంకొకటి ఏంటి ఫిజికల్ వ్యూ. ఓకే, ఈ 2 ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని డేటా అనేది ఇక్కడ చూడండి డేటాబేస్లోని యూజరు ఏ విధంగా యాక్సెస్ చేస్తున్నాడు, ఒక పర్సను అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా యాక్సెస్ చేసి ఇంటర్ఫేస్ త్రూ ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ని అప్లై చేస్తూ డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించి మన యొక్క కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా డేటాబేస్ని యాక్సెస్ చేస్తున్నాడు. ఓకే, ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ డయాగ్రామ్ని మనం సింపుల్గా ఇంకొక విధంగా చెప్పుకోవాలనుకుంటే, మీరు ఒక పర్సన్కి అమౌంట్ డిపాజిట్ చేయాలనుకోండి, మాన్యువల్గా ఏం చేస్తాం, మనం బ్యాంకుకి వెళ్తాం. బ్యాంకుకి వెళ్ళి అక్కడ డిపాజిట్ ఫామ్ ఉంటుంది, డిపాజిట్ ఫామ్ తీసుకుని అకౌంట్ నెంబరు, నేము, ఎంత అయితే ఇస్తున్నావు, తర్వాత ఆ డినామినేషన్ వేయాలి. ఒకవేళ 10,000 అనుకోండి, 100 ఎన్ని ఉన్నాయి, 200 ఎన్ని ఉన్నాయి, 500 ఎన్ని ఉన్నాయి, ఓకే, 2,000 రూపాయల కాగితాలు ఎన్నో అన్ని డినామినేషన్ వేసి ఒక పర్సన్కి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఎవరైతే క్యాషియర్ ఉన్నారో ఆ క్యాషియర్ కరెక్ట్గా చెక్ చేసుకుని అకౌంట్ నెంబరు, నేము అంతా మనకి వేయటం జరుగుతుంది. మరి మీరు ఆ 10,000 తీసుకుని బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేసి వచ్చేటప్పటికి ఎంత తక్కువ లెక్క వేసుకున్నా మనకి 3 to 4 hours పడుతుంది అక్కడున్న, ఓకే, మనకి పర్సన్స్ని బట్టి, రద్దీని బట్టి. కానీ మీరు మొబైల్ ద్వారా పంపిద్దాం అనుకున్నారనుకోండి, అదే యూజర్ అంటే మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఇందులోకి అమౌంట్ని పంపిద్దాం అనుకుంటున్నారు. అది ఏం చేస్తారు, అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే అమౌంట్ పంపించడానికి కావలసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా ఉంటుంది కదా అది, తర్వాత మీరు అమౌంట్ ఎలా పంపించాలి అది కొర్రీ. అంటే ఫోన్ నెంబర్ ద్వారా పంపిద్దాం అనుకుంటున్నారా, ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా పంపిద్దాం అనుకుంటున్నారా, లేదనుకుంటే భీమ్ యూపీఐ ద్వారా పంపిద్దాం అనుకుంటున్నారు. పంపించిన తర్వాత మీకు వెంటనే అవుతుందా, తర్వాత నెంబర్ అడుగుతుంది. అంటే ఆ అప్లికేషన్ యొక్క మెయింటైన్ చేసేది ఏదైతే ఉంటుంది అది ఈ ఫైల్ అనుకోండి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీ మొబైల్ సపోర్ట్ చేస్తేనే కదా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత ఇందులోకి వెళ్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఈ ప్లేస్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయాలన్నా స్టోర్ చేయాలన్నా ఏ విధంగా కనబడుతుంది మనకి, యూజరు అప్లికేషన్ ప్రోగ్రామ్ని ముందు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రోగ్రామ్ సపోర్ట్ చేసే ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఓకే బేస్ చేసుకుని డేటాబేస్లో డిస్క్ స్టోరేజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం అంటే ఇంత మనకి స్టాండర్డ్ రూల్ని ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఈ డిబిఎంఎస్ అప్రోచ్లో ఈ లిమిటేషన్స్ అన్నిటిని మనం ఓవర్కమ్ చేస్తుంది. ఏ లిమిటేషన్స్ అని చెప్పుకుందాం, ఫైల్ బేస్డ్ సిస్టమ్. ఆ లిమిటేషన్స్నే మనం
అదర్ నేమ్తో ఏం చెప్తాం, డ్రాబ్యాక్స్. అంటే లాస్ట్ క్లాస్లో ఈ డ్రాబ్యాక్స్ అన్నీ చెప్పుకున్నాం. ఆ డ్రాబ్యాక్స్ అన్నిటిని ఎందులో మనకి ఓవర్కమ్ చేస్తాం, డిబిఎంఎస్ అప్రోచ్లో ఓవర్కమ్ చేస్తాం. ఓకే, అలా ఓవర్కమ్ చేయడానికి మేజర్ ఫ్యాక్టర్స్ మనకి ఏం ఉపయోగపడినాయి అని అంటే లాజికల్ వ్యూ అండ్ ఫిజికల్ వ్యూ. ఓకే, ఈ లాజికల్ వ్యూ అండ్ ఫిజికల్ వ్యూ ఉపయోగించుకొని డేటాని మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తామో ఈ డయాగ్రామ్లో చెప్పడం జరిగింది. ఓకే, ఇంత స్టాండర్డ్స్, ఓకే, ఇంత మనకి ప్రాపర్టీ అండ్ ప్రొసీజర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏ విధంగా చెప్తున్నాం మనం సింపుల్గా తీసుకుంటే. ఓకే, సింపుల్గా తీసుకుంటే మనం ఏ విధంగా చెప్పుకుంటున్నాం, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఓకే యూజర్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇందులో చెప్పుకుంటున్నాం. ఓకే, డిబిఎంఎస్ అంటే ఆ విధంగా వస్తుంది చూడండి. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ యాక్ట్ యాజ్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఫైల్స్. ఓకే, థ్యాంక్ యూ.